నమస్తే వ్యూవర్స్, అందరికీ హ్యాపీ సండే. ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ అయితే గిన్నె కోళ్ళు అంటారు. ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. ఇది చిన్నప్పుడు మా ఊర్లో అయితే మేము తెగ తినేవాళ్ళం. చాలా బాగుంటుంది టేస్ట్, అసలు అదిరిపోద్ది. హెల్త్ కూడా చాలా మంచిది. ఫ్యాట్ అనేది ఈ కోళ్ళలో ఉండదు, మొత్తం మీటే ఉంటుంది. దాని ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను. మంచిగా కడిగి ముక్కలు చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. దాని మీద కుక్కర్లో అయితే పెట్టుకోండి. సో నాటుకోళ్ళ కాబట్టి కుక్కర్లోనే ఇది వండుకుంటే బాగుంటుంది. కొంచెం ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ వేడెక్కాక తాలింపు అయితే వేసేసుకోండి. కట్ చేసిన ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోండి. దోరగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. సో పచ్చితనం పోయేంత వరకు ఈ తాలింపుని మంచిగా దోరగా అయితే వేయించుకుంటూ ఉండి దాని తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ కూర అసలు చాలా బాగుంటుంది. నాటుకోడి కంటే అదిరిపోతుంది టేస్ట్. మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. దాని తర్వాత చిటికెడంత పసుపు కూడా వేసుకోండి. వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి కడిగి రెడీగా పెట్టుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా గిన్నె కోడివి, దాంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇంట్లోనే ఎప్పుడు చికెన్ తెచ్చినా ఇంట్లోనే మేము కట్ చేసుకుంటాం, క్లీనింగ్ చేసుకుంటాం. అదే మనకి మంచిది. బయట వాళ్ళు ఏ నీళ్ళతో చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి సో ఇంటికి తెచ్చుకొని ఎప్పుడైనా డ్రెస్సింగ్ కానీ కటింగ్ కానీ క్లీనింగ్ కానీ ఇంట్లోనే చేసుకుంటాం. మీరు కూడా అలానే చేసుకోండి. మీకు చేసుకోవడం రాదంటే ఆ వీడియోలు కూడా నా దాంట్లో ఉన్నాయి, చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ కూడా చూడండి, సపోర్ట్ చేయండి. దాని తర్వాత ఈ విధంగా అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. మంచిగా తాలింపు వేగిన తర్వాత దాంట్లోకి ఇలాగా మనం ఈ కోడి ముక్కలనంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకొని దాన్ని కొద్దిసేపు అయితే మూత పెట్టి కొంచెం వదిలేయాలన్నమాట. అంటే కుక్కర్ మూత పెట్టేసి కాదు, జస్ట్ పైన అలా పెట్టేసి కొంచెం సేపు అలా వదిలేయాలన్నమాట. ఉప్పు కూడా వేసేసుకోండి. సో ఉప్పు వేస్తే ఏమవుతుందంటే మనకి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు వచ్చేసి మొత్తం పోయి ఆయిల్ వచ్చిద్ది అనమాట. సో అంతవరకు మనం వదిలేయాలి మూత పెట్టేసి. సో ఈ విధంగా మనం ప్రాసెస్ అయితే చేసుకోవాలన్నమాట. సో కొత్తగా అయితే ఈ కోడి అసలు ఎవరు తెలియదని వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా అయితే ఉప్పు వేసుకున్నాక చూసారు కదా ఇలాగా ముక్కల్ని ఒకసారి పైకి కిందకి అయితే మిక్స్ చేసుకొని సో చూసారు కదా. సో ఇలాగా ఆయిల్ అయితే బయటికి రావాలన్నమాట. నీళ్ళంతా పోవాలి కూరలోది, ఆయిల్ అయితే బయటికి రావాలి. దాని తర్వాత కారం వేసేసుకోవాలి, రుచికి తగ్గ కారం. సో నాటుకోడికి తర్వాత ఇలాంటి గిన్నెల కోడికి ఏదైనా సరే కారం అనేది ఉంటేనే బాగుంటుంది కాబట్టి కారం కూడా మీరు వేసేసుకోండి రుచికి తగ్గ. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాం. సో మీరైతే ఎంత తినాలనుకుంటారో అంతే వేసేసుకోండి. కారం కూడా వేసిన తర్వాత అప్పుడు మీరు ఒక్కసారి మూత పెట్టేసి కొంచెం సేపు అలా వదిలేసి రుచికి తగ్గ తర్వాత గ్రేవీకి తగ్గ వాటర్ కావాలి కదా మనకి. మనం గ్రేవీ ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక విజిల్స్, అంటే మనం కోడి కొంచెం లేతగా ఉందంటే తక్కువ విజిల్స్, లేదా కొంచెం ముదురుగా ఉందంటే ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి. సో నేనైతే ఒక 4 విజిల్స్ పెట్టుకున్నాను. సో మూత పెట్టేసి మంచిగా విజిల్ పెట్టేసుకొని టైట్గా అయితే పెట్టుకోవాలి మూత. చాలా జాగ్రత్త, కుక్కర్ ఎప్పుడైనా హ్యాండిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అయితే చేసుకోండి. సో చూసారు కదా ఈ విధంగా 4 విజిల్ తర్వాత ఇలా అయితే అయింది కర్రీ. అసలు మంచి ఫ్లేవర్ అయితే అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది, స్మెల్ చాలా బాగా వస్తుందన్నమాట. సో దీంట్లోకి ఫైనల్గా అయిపోయాక చింతపండు రసం అలా వేసేసుకొని ఎండు కొబ్బరి గరం మసాలా కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దాని తర్వాత కొత్తిమీర జల్లి దించేస్తే అదిరిపోయే గిన్నె కోడి కూర రెడీ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాబీ కిచెన్.